హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. వేసవి వచ్చింది. అప్పుడే ఎండలు మండుతున్నాయి. దాహంగా ఉందని కూల్ డ్రింక్స్ తాగొద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాహంగా అనిపించినప్పుడు కొందరు మంచినీళ్లకు బదులు శీతల పానీయాల్నే గడగడా తాగేస్తుంటారు. అయితే అది హాయిగా అనిపించినా భవిష్యత్తులో మధుమేహానికి దారితీస్తాయి. అలాగే అప్పుడప్పుడు చక్కెర కలిపిన పండ్ల రసాలను తాగేస్తుంటాం. దానివల్ల పీచు అందకపోగా జీవక్రియల పనితీరు దెబ్బతింటుంది. వేసవిలో శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగను ఎంచుకోవచ్చు. అలాగే పండ్ల రసాలకు బదులు తాజా పండ్లనే ఎంచుకోవాలి. ఎందుకంటే పండ్ల ద్వారా పీచు అందుతుంది, ఆరోగ్యానికి మంచిది. ఇక కాఫీ టీలు కడుపులో పడితే కాని కొందరు ఏ పని చేయలేరు. అయితే వీటిని మితిమీరి తీసుకుంటుంటే మాత్రం తగ్గించడం మంచిది. వాటిల్లో ఉండే కెఫిన్ తోనూ బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఒక కప్పు కాఫీ తాగినా మిగిలిన సమయాల్లో గ్రీన్ లేదా బ్లాక్ టీని ఎంచుకోవచ్చు. బరువు కూడా తగ్గుతారు. వేసవిలో మజ్జిగ అధికంగా తీసుకోవాలి. నీటిని సేవిస్తూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ మంచి విషయాన్ని నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.